నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మొత్తం స్టోరీలో ఆఫ్ అనే టాపిక్ని ఆ రోజే కనుక నువ్వు క్వశ్చన్ చేసి ఉంటే ఈరోజు ఇంకోలా ఉండేది. పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు సేవ్ చేసుకొని బ్యాక్లాగ్స్ అన్నీ కూడా ఒకేసారి క్లియర్ చేశావు. ఎందుకు? కానీ నువ్వు నా బ్రదర్ వీరా. సారీ అక్క. మన కాలేజ్ సీనియర్ సింధు బాబుకు ప్రపోజ్ చేసినప్పుడు అనుకున్నా ఏ ట్విస్ట్ లేదంటే అని. భలే మెలిక పెట్టిందిరా హాఫ్ బాయ్ ఫ్రెండ్ అని. నాకు సింధు అంటే చాలా ఇష్టం, తనతో మాట్లాడక ముందు నుంచి. ఓ, తమరు అమ్మాయిలతో కూడా మాట్లాడుతున్నారా? మా ఫ్రెండ్స్ అంతా ఎంత భయపడుతున్నారో తెలుసా? ఇంతకీ హాఫ్ బాయ్ ఫ్రెండ్ కాన్సెప్ట్ గురించి ఏం ఆలోచించావు? క్లియర్గా అర్థమైంది సింధు, నువ్వు ఆఫ్ ఇంజనీర్ అనే పదానికి ఒక కొత్త అర్థాన్ని సృష్టించావు. లవ్ అనే సబ్జెక్ట్లో మాత్రం పాస్ చేయించి హాఫ్ ఇంజనీర్ని ఫుల్ ఇంజనీర్ చేసే బాధ్యత మాత్రం నాది. సింధు నంబర్. నేను ఇలాగా హాఫ్ ఇంజనీర్ది కాదులే, ఆల్రెడీ మెసేజ్ చేశాను. ఇంతకీ మీ వాడు లాస్ట్ సెమ్ అయినా పాస్ అయ్యాడా? ఎలా పాస్ అవుతాడులేండి, వాడిని ఎప్పుడైనా మీరు ఏదైనా అంటే కదా. అసలు పిల్లలు చేతికొచ్చేసరికి ఫ్యామిలీకి అండగా ఉండాలి కానీ దండగా అని అనిపించకూడదు. పిల్లల్ని గారం చేయొచ్చు కానీ ఆ గారం ఘోరం అయ్యే వరకు తెచ్చుకోకూడదు. ఏంటానంద్ ఇలా వచ్చావు? ఏం కావాలి? కొంచెం విలువ కావాలి, ఇవ్వగలరా? ఏంటి నువ్వు చెప్పేదేంటో నాకు అర్థం కావటం లేదు. మొన్న మా అక్క దగ్గరికి వెళ్ళి మా వాడికి 90% వచ్చింది, మీ వాడు వేస్ట్ అని చెప్పి ఏదో వాగారంట. అవును, అది నిజమే కదా, అందులో అబద్ధం ఏముంది? సరే, మీకు తెలియని ఇంకో నిజం చెప్తా వినండి. మొన్న మీ ఇంట్లో గోల్డ్ పోయిందంటగా, స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. అవును, అది దొబ్బేసింది మీ కొడుకే. వచ్చిన డబ్బులతో డ్రగ్స్ అని అమ్మాయిలని ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే నువ్వు చెప్తే నేను నమ్మాలా? అయ్యో, మీరు నమ్మాల్సిన అవసరం లేదు అంకుల్, కానీ తర్వాత తెలిసి మీరు నమ్మి బ్రతికుండాలని చెప్తున్నా. ముందు వయసు అయిపోతుంది కదా. చూడండి అంకుల్, మనిషికి బీటెక్ ఉన్నంత మాత్రం సరిపోదు, మంచి బిహేవియర్ కూడా ఉండాలి. ఫస్ట్ మీ కొడుకు గురించి ఆలోచించండి, నా కోసం తర్వాత. జాబ్ తెచ్చుకోవడానికి డిగ్రీ కావాలేమో, మీ కొడుకులాగా డిగ్రీ లేకపోవచ్చు, డిగ్నిటీ ఉంది. అబ్బా ఈ గేమ్ కూడా నేనే విన్నరా. ఈ కరువు గాడికి విన్నింగ్ అనేది చాలా నార్మల్ విషయం. రే, వీడిని కంచు ఫ్యామిలీ ట్రాల్ చేశాను, వీడి బుద్ధి రాదురా. రే మూసుకొని ఇద్దరు 500 తీయండి. నిజంగా లేవురా. సర్లే రాసుకో, ఇచ్చేస్తా, దాన్నే ఉంది. ఏంద్రా రాసుకునేది రామకోటి, నువ్వు ఇంతకు ముందుకు 2000 ఇవ్వాలి. ముందు డబ్బులుది. నిజంగా లేవురా, కావాలంటే వచ్చి చూసుకో. నీ దగ్గర లేకపోవడం ఏంట్రా? నీ రజనికి కాల్ చేశాడు, కావాల్సినంత ఇస్తుంది. రే, ప్రచారం నా రజనీ ఎందుకు వస్తుంది మధ్యలో? అయితే ఏమైందిరా? సరేరా, రే నువ్వెక్కడికి రా, కూర్చో, ఇంకో గేమ్ వేద్దాం. సింధు కాల్. అరే గేమ్ అయిపోయాక కాల్ చేయరా. తర్వాత ఆడుకోవచ్చు, తొందరగా వెళ్ళిపోతే చంపేస్తుంది. ఒక మాట ఇట్రా. చెప్పు 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 చెప్పు. నేను ఇంపార్టెంటా, నీకు మొన్న వచ్చిన సింధు ఇంపార్టెంటా? బాగా ఆలోచించుకొని చెప్పు. ఆలోచించుకునే టైం కూడా లేదురా, నాకు సింధునే ఇంపార్టెంట్. అరే అరే మిత్రద్రోహి, రేపు కలుద్దాం. మొన్నటిదాకా స్నేహమేరా జీవితం అని ఇప్పుడు సింధేరా జీవితం అంటావా? అంతేలేరా, అమ్మాయిలు వస్తే మారిపోయేవని చూసాం కానీ మోసం చేసేవా నిన్నే చూస్తున్నావురా. రే ఇంకా ఆపరా, వాడు వెళ్ళి గంట అయింది. అవునులే, సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేముంది, ఇంకో గేమ్ వేసుకుందాం రా. అరే నువ్వు ఫస్ట్ మన 2000, ఇప్పుడు 500, మొత్తం 2500 ఇచ్చే. రే లేవురా నిజంగా. రే నువ్వు ఇప్పుడు మాత్రం లేవంటే రజనీ కాల్ చేసి చెప్తాను రా. అమ్మని అమ్మ, అంత పని మాత్రం చేయరా ప్లీజ్. మనం డబ్బులు ఇస్తావా? సారీ రా, ఇచ్చేస్తారా. ఇయ్యాలి. దా, మనం ఇంకో గేమ్ వేసుకుందాం. హాయ్ సింధు. పర్లేదులే, ఫస్ట్ కాల్కే లిఫ్ట్ చేసావంటే రూల్స్ అన్ని బాగానే ఫాలో అవుతున్నట్టున్నావు. తప్పదు కదా మేడం, అయినా మీలాంటి ఫుల్ ఇంజనీర్ చెప్పాక అలాంటి ఆఫ్ ఇంజనీర్ చెయ్యాలి కదా, లేకపోతే ఈ సబ్జెక్ట్లో నేను ఫెయిల్ అయిపోతాను కదా. హాఫ్ ఇంజనీర్ బాగానే మాట్లాడుతున్నారే. మా బ్యాచ్ అంతేలే, డైరెక్ట్గా మాట్లాడలేం, కానీ ఫోన్లో మాత్రం ర్యాంప్ ఉంటుంది. ఓ నైస్, గుడ్ గుడ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంతకీ తిన్నావా? తిన్నా, నువ్వు తిన్నావా?
ఇంతకీ నీ ఫ్రెండ్స్ గురించి చెప్పలేదు? ఫ్రెండ్సా? యాక్చువల్లీ నాకు ఒక 100 వరకు ఉంటారు ఫ్రెండ్స్. దాంట్లో ఒక 50 మెంబర్స్ బాగా క్లోజ్. హలో, ఏంటి సైలెంట్ అయిపోయావు? అందరూ గర్ల్సేనా? చిచి, అందరూ గర్ల్సే ఎందుకుంటారు, వాళ్ళలో ఎక్కువ మంది బాయ్సే. వెరీ నైస్ అమ్మా. యాక్చువల్లీ 5 బెస్టీస్ కూడా ఉన్నారు. సరేరా, నాకు లేట్ అవుతుంది. ఒకడుంటేనే కష్టం, ఇంకా 5 అంటే కురుక్షేత్రమే. హలో, ఏ మాట్లాడవేంటి? ఓకే, బాయ్. సరే బాయ్. టీచర్ రే, ప్రతి ఒక్క లవ్ లోకి లేట్ గా వచ్చే ఘట్టం వీ లైఫ్ లో స్టార్టింగ్ వచ్చేసిందిరా. ఏంట్రా అది? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క లవరు, ప్రతి ఒక్క సింగిల్ హేట్ చేసే ఘట్టం. ఒక్క మాటలో చెప్పాలంటే పాదఘట్టంకైనా ప్రమాదకరమైన ఘట్టం రోయ్. అదేరా బెస్టీస్ ఘట్టం. అది ఘట్టం కాదురా, పెద్ద గండం. యాక్చువల్లీ వీడు చెప్పింది కూడా కరెక్టేరా. ఇప్పుడు ఎలారా మరి? ఏను పెద్ద టెన్షన్ పడకరా, ఈ ఘట్టంలోకి వస్తామని గడ్డం వచ్చినప్పుడు గ్రహించాలి. ఈ సింధు లవ్ స్టోరీ అలాంటిది. అరే, కానీ నువ్వేం టెన్షన్ పడకు. ఎంతమంది బెస్టీలు వచ్చినా లవ్ని ఎవ్వరు టచ్ చేయలేడు. ఏరా అదేమన్నా వైరసా? ఏ మూసుకోరా, ఆ సింధు ఇలాంటిదని నాకు ముందే తెలిస్తే దాన్ని పండ పెట్టి సింధువా? హాయ్ సింధు. ఏ రాకూడదా? అలా అని కాదు, క్యాజువల్గా అడిగా. ఆ, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. వీడి పేరు రాకీ, వీడి పేరు కరువు. హాయ్. ఛే, ఆపండి. మీ గురించి నాకు తెలియదు అనుకున్నారా? మీ బయోడేటా మొత్తం తెలుసు. హా, అంటే మనకు కొంచెం కాలేజీలో ఫాలోయింగ్ ఎక్కువలే. ఇంతకు మా గురించి ఏమని విన్నారు? కాలేజ్లోనే పెద్ద వర్స్ట్ ఫెలోస్ అని. ఈ అదోల గురించి తినకు కూడా తెలిసిపోయిందా? మేమా? ఓ, అంటే మనకు కొంచెం యాంటీ ఫ్యాన్స్ ఎక్కువలేండి. హలో మిస్టర్, చెప్పండి. నీ గురించి చాలా విన్నానురా. బాగా ఎక్స్ట్రాలు ఎక్కువని, అమ్మాయిలను బాగా ఏడిపిస్తావంటగా. మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. నేను చాలా గుడ్ బాయ్ని. అయినా నా గురించి ఏమైనా చెప్తున్నావా వాడికి? నేనా? మావా, మాలాంటి వరస్ట్ ఫ్రెండ్స్ నీ పక్కనున్న సింధు లాంటి అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసిందంటే నువ్వెంతో అదృష్టవంతుడి, మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పానండి. నమ్మచ్చా? ట్రూ వర్డ్స్ ట్రాన్స్లేట్ చేసి మరి చెప్పాను. సరే, వీళ్ళతో మీటింగ్ అయిపోతే మనం వెళ్దాం పదా. పనేం లేదండి, సొల్లిది. మావా నువ్వు వెళ్ళు వెళ్ళు. అది అలా రండి దారి. ఓకే అండి, బాయ్ రా. ఇదేంట్రా మన్నంటది? ఏంటి ఎప్పుడు చూసినా నీ తొట్టి గ్యాంగ్తో కూర్చొని కబుర్లు చెప్పటమేనా నీ పని? ఇప్పుడు ఎలాగైనా డైవర్ట్ చేయాలి. అలా ఏం లేదు సింధు, అక్కడ కూర్చొని నా ఫ్రెండ్స్తో మాట్లాడడం నా కాలేజ్ డేస్ నుంచి అలవాటు. ఇప్పుడు చూశానులే. సర్లే వదిలే, నన్నెందుకు ట్రోల్ చేస్తున్నావు? అయినా నీ బ్యాక్లాగ్స్ ఎప్పుడు క్లియర్ చేసుకుంటావు? ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్తో కూర్చొని టైంపాస్ చేస్తావు. ఏంటో సింధు, నాకు చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా పూర్తిగా చేయడం అలవాట్లేదు. అందుకేనేమో నా పేరెంట్స్ కూడా నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. ఐఎమ్ సో సారీ. పర్లేదులే, ఇట్స్ ఓకేలే. అయినా అప్పటి నుంచి అక్కే నన్ను అన్నీ అయి చూసుకుంటుంది, బాగా గారాబం చేసి. అవన్నీ జరిగిన తర్వాత ఇంకెందుకు చదువుతా చెప్పు? అందుకే ఇంకెలా లేజీగా తయారయ్యా. సరే, అక్క చెప్పకపోతే ఏంటి, నీకైనా ఉండాలి కదా పాస్ అవ్వాలి అని. ఊరుకో సింధు, ఈ చదవడాలు పాస్ అవ్వడాలు అన్నీ మన వల్ల అయ్యే పనులు కాదు. స్లిప్పులు కూడా కష్టమే. సర్లే, నీ ఇష్టం. ఇంతకీ నువ్వు ఎక్కడుండేది? అదేంటి సింధు, ఈ ఫుల్ ఇంజనీర్కి హాఫ్ ఇంజనీర్ ఎక్కడుంటాడో కూడా తెలీదా? నాకు చెప్పవా మరి? చెప్తానులే, రీసెంట్గానే మారాం. స్ట్రైట్గా లెఫ్ట్ తీసుకుంటే థర్డ్ లెఫ్ట్లో 3వ బిల్డింగ్. మర్చిపోయా, మార్నింగ్ మెసేజ్కి ఎందుకు లేట్గా రిప్లై ఇచ్చావు? ఓ అదా, వాష్రూమ్లో ఉన్నా. వాష్రూమ్లోనే ఉన్నాను సింధు, సారీ. నో ప్రాబ్లంలే. ఈసారి బాత్రూమ్కి కూడా ఫోన్ క్యారీ చేయి. ఓకే, మర్చిపోకు. సరే. ఈసారి కనుక లేట్ రిప్లై వచ్చిందనుకో,
మన నెక్స్ట్ మీటింగ్ ఇక్కడ ఉండదు, హాస్పిటల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకో. పర్లేదులే, హాస్పిటల్ కూడా లవ్ చేసుకోవచ్చు. సరే, నేను వెళ్తాను, ఇంకా తర్వాత కలుద్దాం. అప్పుడేనా? కాసేపు ఉండొచ్చు కదా. ఇదేంటి ఏం మాట్లాడట్లేదు? ఏంటి రూల్స్ అప్పుడే మర్చిపోయావా? నేను మాట్లాడాలి అనుకున్నప్పుడే నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడాలి అన్నప్పుడు కాదు. రూల్స్ అన్నీ అర్థమైనంత ఈజీగా ఈ అమ్మాయి పెట్టిన రూల్స్ అర్థం కావట్లే. ఏం చేస్తాం? ఏంటి ఏం మాట్లాడావు? అర్థమైందా సార్కి? అయింది. కాసేపు ఉండొచ్చు కదా. సరే, వచ్చి హగ్గివ్వు. రా, వచ్చి హగ్గివ్వు. హగ్గా? ఈ గుండేంటి గడగడలాడుతుంది? హే, నీకే చెప్తున్నా, వచ్చి హగ్గివ్వు. ఇప్పుడు హగ్గిస్తే ఇంత ఆగేలా లేదే. ఏం చేద్దాం? ఒరే, నీకే చెప్పేది, త్వరగా, నాకు టైం లేదు. మ్మ్. సర్లే. అమ్మయ్యా, ఓకేనా? ఏంటి ఇది హగ్గా? అగ్గే కదా. ఇది హగ్ అంటే, మిస్టర్ హాఫ్ ఇంజనీర్. చెప్పాను కదా, నేను ఈ సబ్జెక్ట్లో పాస్ చేసే బాధ్యత నాది అని. జస్ట్ ఇప్పుడే క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. బీ రెడీ మిస్టర్ హాఫ్ ఇంజనీర్.